జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన సైనికులకు, అలాగే వీర మహిళలకు, పార్టీలో ప్రతి ఒక్కరికి అంటే జనసేన పార్టీ నాయకులకి అందరికీ కూడా ఏం చేయాలో దిశానిర్దేశనం చేశారు. అలాగే మార్గదర్శకాలు కూడా సూచించారు. అందులో ముఖ్యంగా కొన్ని విషయాలపై చాలా గట్టిగా చెప్పారు. ఆదివారం జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్‌లో మొత్తం అందరినీ అనుసంధానిస్తూ కొన్ని సూచనలు చేశారు. అందులో ముఖ్యంగా ఎవరో వస్తారు, ఏదో చేస్తారని చూసుకోకుండా మన పార్టీని మనమే బలంగా చేసుకోవాలి. బలిష్టంగా మార్చుకోవాలి అనే సందేశం, తన పార్టీ లక్ష్యం, తన లక్ష్యాలు కూడా దిశానిర్దేశనం చేశారు. ఏ రకంగా మనం వెళ్ళాలి. అంతేకాకుండా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం వహించి కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలం పూర్తయిపోయింది. ఈ సంవత్సరంలో ఏ మంచి కార్యక్రమాలు జరిగాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ జలాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ శాఖ ఇలా పలు శాఖలకు చేస్తున్నారు. వాటిల్లో జరిగే గ్రామీణాభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజలకి తెలియాలి. ప్రజలకి తెలియాలి అనే విషయంతో అంటే జనసేన జనసేన అనే పార్టీ కూటమిలో ఉంది కాబట్టి మాట్లాడకుండా కూర్చుంటే పని కాదు. జనసేన ఏం చేస్తుంది? ఏ లక్ష్యంతో పనిచేస్తుంది? అలా ప్రతి విషయం గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఆలోచనని అందరికీ తెలియజేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. అంతేకాకుండా ముఖ్యంగా ఆ ఆ మాటలు ఆయన చెప్పిన మాటలన్నీ ఆ మార్గదర్శకాలు చూస్తే 3 విషయాల మీద బాగా ఫోకస్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకటి, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అనాలి, అడవి తల్లి బాట. ఎందుకంటే పార్వతీపురం, మన్యం, అల్లూరి ఇలాంటి జిల్లాల్లో ఇప్పటికీ కూడా గిరిజన ప్రాంతాలకి రవాణా సౌకర్యాలు లేవు, రహదారులు లేవు. ఆ విషయంలో కనీసం వాళ్ళు సౌకర్యం అంటే ఏదైనా అనారోగ్య సమస్య వస్తే హాస్పిటల్‌కి వెళ్ళడానికి కూడా రహదారులు లేక ఆయన చెలించిపోయారు. ఆ విషయంలో చాలా పట్టుబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని, అలాగే కూటమి నాయకుడైన చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఒక 1005,00,00,000తో ఆహ్, అడవి తల్లి బాట ఆ పాటకి ఆయనే శంకుస్థాపన చేశారు. దాని మీద కూడా ఆయన మాట్లాడారు. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళతో కూడా పార్టీకి సంబంధించిన శ్రేణులు, జనసేన శ్రేణులు కూడా ఈ అడవి తల్లి బాటని పర్యవేక్షించాలి. అంతేకాకుండా ఆయన అధికారులకు కూడా ఎక్కడ ఎన్ని కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి, ఎందుకు స్లో అవుతోంది, ఎక్కడ స్పీడ్ అవ్వాలని కూడా అధికారులతో కూడా ఈ ఈ సందర్భంగా చెప్పారు. చెప్పి ఏ ఆహ్, కొన్ని వర్షాలు పడడం, కొండ ప్రాంతాల్లో వెళ్ళడానికి అనువుగా లేకపోవడం వల్ల కొన్ని ఆలస్యం అవుతుందని, అలాగే అధికారులు కూడా వాళ్ళు జరిగినటువంటి గణాంకాలు ఈ దృష్టికి తీసుకొస్తే ప్రతి 2 వారాలకు సమీక్ష చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ నాకు ఇవ్వాలని కూడా అధికారులకి చెప్పారు. ఈ అడవితల్లి బాట విషయం గురించి అధికారులతో మాట్లాడడం ఒక విషయం అయితే, ఇప్పుడు జన సైనికులకి, జనసేనలో పనిచేస్తున్న కార్యకర్తలు గాని అందరికీ కూడా ఆయన చెప్పాను కదా! నిర్దేశనం చేసి ఈ సంవత్సరంలో జరిగినటువంటి పనులేమిటి అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి గ్రామాలకు వెళ్ళి తెలియజేయాలని కూడా చెప్పారు. అదే రకంగా గ్రామాలలో పార్టీని బలోపేతం చేయాలి, పటిష్టం చేయాలి. అలా కూర్చుంటే కాదు. ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పారు. ఒకచోట కూర్చుంటే కాదు, లేదంటే పవన్ కళ్యాణ్ వచ్చే మొత్తం అన్నీ చేసుకుంటాడు, చూసుకుంటాడే కాదు. ప్రతి జనసేన కార్యకర్త కూడా పనిచేయాలి. గ్రామాల్లోకి వెళ్ళాలి. ప్రతి గ్రామం, చిన్న గ్రామం, పెద్ద గ్రామం ప్రతి పంచాయతీలోకి వెళ్ళి ఖచ్చితంగా జనసేన యొక్క ఆహ్, ఏం చేస్తుందని తెలియజెప్పి ఆ తర్వాత పార్టీని పటిష్టం చేయాలనేది మెయిన్‌గా. ఎందుకంటే ఆయన రూట్స్ ఎక్కడుంటాయంటే గ్రామాల్లో ఉంటాయి. మన మూలాలు గ్రామాలుంటాయి. మన గ్రామాల్లో మన పార్టీని పటిష్టం చేయాలి. అక్కడ క్యాడర్‌ని విస్తరించాలి. మీరు అలా కూర్చుంటే కుదరదని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి జన సైనికులకు చెప్పారు. ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడొద్దనే సందేశం చాలా అద్భుతమైన సందేశంగా చెప్పాలి. అలాగే రానున్న సంవత్సరంలోని ఇంకా రాబోయే నెక్స్ట్ స్పేజ్‌లో స్థానిక ఎన్నికలుంటాయి. స్థానిక ఎన్నికలలో మనం బలోపేతం అవ్వడం కాకుండా ఇంతకుముందు అప్రకటితంగా కొంతమంది జనసేన పేరు చెప్పుకొని గెలిచారు ఇంతకుముందు కొన్ని పంచాయతీల్లో గాని, వాటిలో గాని. ఈసారి మన సపోర్ట్‌తో మన పార్టీ తరపున అన్ని చోట్ల స్థానిక సంస్థల ఎన్నికలన్నిట్లో కూడా మనం బలం నిరూపించుకోవాలంటే ఇప్పుడే మనం పార్టీని అభివృద్ధి చేసుకోవాలి. పార్టీని బలం పెంచాలి. పార్టీలో శ్రేణులు తీవ్రంగా శ్రమించాలి. ఏదో జరగలేదు అని బాధపడి తర్వాత వచ్చే కన్నా, మనం చేసే ప్రతి పనిని మనం ఏదైతే ప్రామిస్ చేసామో మన తరపున అవన్నీ అవుతున్నాయా? కూటమి ప్రభుత్వం తర్వాత అలాగే మనం గ్రామాల అభివృద్ధికి కేంద్ర నిధులు కూడా తీసుకురావడంలో మన జనసేన పార్టీ చాలా ముందుకు ఉంది. కేంద్ర నిధులు కూడా తీసుకొచ్చి
గ్రామాల్లో అభివృద్ధి ప్రథమ లక్ష్యంగా పనిచేస్తున్న విషయాన్ని చాలా మందికి తెలీదు కాబట్టి, మీరు ఇక్కడి నుంచి మీరు మొదలెట్టండి. మీరు చేయాల్సిన పని మీరు చెయ్యండి. గ్రామాలకు వెళ్ళండి. వెళ్ళి జనసేన పార్టీని బలోపేతం చేయడం, పటిష్టం చేయడమే కాకుండా వాళ్ళకేం కావాలో వాళ్ళతో దగ్గరగా ఉండండి. ఏదో ఇక్కడి నుంచి చూసాం, ఏదో జరిగింది, అంతా బానే ఉంది, మేమేదో సాధించాం అనుకోవద్దు. వాళ్ళకేం చెయ్యాలి? వాళ్ళకేం కావాలో మనం ఇచ్చిన ప్రామిస్‌లు నెరవేర్చండి. మనం చేసిన పనులు చెప్పండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఏడాది పరిపాలన పూర్తయింది. మనం చేయాల్సిందంతా మనం కష్టపడుతున్నాం. ముఖ్యంగా అడవి తల్లి బాట విషయంలో కూడా అక్కడ జరుగుతోంది. లేదా అధికారులు చూసుకున్నారు. 1005 వచ్చాయి. పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. 1 కిలోమీటర్ చదివితే ఎక్స్‌లో పెట్టాడు. ఇలా చూస్తూ కూరుకోకూడదు. జన సైన్యం కూడా ఇప్పుడు కూడా. సైన్యం అంటే నిత్యం పోరాట పటిమతో ఉండాలి. నిత్యం పోరాట పటిమతో ఉండాలి. ప్రజల సంక్షేమానికి ఆయన ఏదో కంకణం కట్టుకున్నాడు. రాజు ఒకడు కంకణం కట్టుకుంటే యుద్ధంలో గెలవలేడు. సైనికులు కూడా ఉండాలి. కంకణం కట్టుకోవాలి. మన గెలుపు, ప్రజల గెలుపే మన గెలుపు. ప్రజా సంక్షేమం మన గెలుపు. ప్రజా మార్పే మన గెలుపు. ప్రజల్లో చైతన్యమే మన గెలుపు. పవన్ కళ్యాణ్ ఏ ఆశయంతో జనసేన ఏమీ చెప్పబడిపోలేదు. అలాగే వెళ్తోంది. అయితే జనంలోకి తీసుకువెళ్ళడం కూడా, ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తుందని అనుకోక్కర్లేదు. కాబట్టి కేంద్ర నిధులు తీసుకురావడంలో గానీ, జనసేన తన పాత్ర తను పోషిస్తుంది. కూటమిలో ధర్మం, స్నేహ ధర్మం పాటిస్తూనే ఎంతవరకు చేయాలో పవన్ కళ్యాణ్ గారు గానీ, ఆయన తరపున ఈ మిగిలిన గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు గానీ, అలాగే 2 ఎంపీలు గానీ ఎవ్వరు దాచుకోకుండా శ్రమ పడుతూనే ఉన్నారు. ప్రజాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు అనే విషయం స్పష్టంగా గ్రామాల్లో తెలియజేయమన్నదే పవన్ కళ్యాణ్ చెప్పిన దిశానిర్దేశం. అది ఫాలో అవుతే జనసేన చాలా పటిష్టంగా ఎదుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రంలో అత్యంత బలమైన రాష్ట్రంగా కూడా ఎదుగుతుందనడానికి సంబంధం డౌట్ లేదు, సందేహం లేదు. కూటమి స్నేహధర్మాన్ని పాటిస్తున్న కాదు. ప్రతి పార్టీ తన ఉనికి కోసం తను బలపడాలన్నది రాజకీయ ధర్మం. దాన్ని వెన్నుపోటు పొడిచో ఇంకోటి కాదు. మేమేం చేస్తున్నామో చెప్తున్నాం. అవతల వాడు చేయట్లేదని ఇంకోటి. అంతకుముందు ప్రతిపక్షంలో జగన్ చేసే అరాచకాలు చెప్పాలి కాబట్టి కూటమితో పొత్తు కుదుర్చుకున్నారు. కూటమి తరపున చేయాల్సిన, రేపొద్దున వాళ్ళొస్తే కూటమి తరపున మేము చేశాము. అందులో మా భాగస్వామ్యం ఎంత? జనసేన భాగస్వామ్యం ఎంత? జనసేన చేసిన మంచి పనులు ఏమిటనేది తెలియజేయమని చెప్పారు. చాలా అద్భుతమైన మాట. ఇక్కడి నుంచి పటిష్టం చేసుకుంటూ దానివల్ల జన సైనికులు జనంలోకి వెళ్ళిపోమంటున్నాడు ఆయన. అది చెప్పేది. జనంలోకి వెళ్ళండి అన్నాడు. మీరు టీవీలోకొచ్చి డిబేట్లు, ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు వీళ్ళెవరు కూడా మనందరికీ. జనంలోకి వెళ్ళండి. ప్రతి ఒక్కళ్ళని కలవండి. ప్రతి ఒక్కళ్ళకి జనసేన లక్ష్యాలు చెప్పండి. జనసేన మంచి పనులు చెప్పండి. జనసేన కూటమితో కలిసి చేసిన అభివృద్ధిలో పాలు పంచుకున్న వైనాలు చెప్పండి. పార్టీని బలోపేతం చేయండి. పార్టీలో సభ్యులు పెరగాలి జనసేనలో. రేపనే రోజు ఓటింగ్ పెరగాలి. రేపొద్దున ఎలా ఉన్నా, ఏ రాజకీయాలు ఎలా ఉన్నా ప్రభావితం చేసే పార్టీగా, క్రియాశీలాత్మక పార్టీగా తయారు చేయాలన్న లక్ష్యంతో ఒక ఏడాది గడిచింది కాబట్టి మరీ మొదటి రోజే అన్నప్రాసనాడే ఆవకాయ అన్నం అన్నట్టు కాకుండా చూసారు. 1 ఇయర్‌లో జరిగినటువంటి అభివృద్ధి జనాలు చూసారు. ఆ రాక్షస పాలన, అరాచక పాలన పోయిన తర్వాత ప్రజలు స్థిమితంగా ఉన్నారు. దాంట్లో పవన్ కళ్యాణ్ నడుం కొట్టి ఆయన తగ్గి రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశంతో అందరినీ సమిష్టిగా హ్మ్, సమిష్టిగా వాళ్ళతో కలిసి వెళుతూ సమిష్టిగా చేసిన అభివృద్ధి ఈపాటికే జనం గ్రహించారు. అయితే గ్రామాల్లో ప్రతి ఒక్కడి దగ్గరికి వెళ్ళాలి అనేదే ఆయన ఉద్దేశంగా దిశానిర్దేశనం చేశారు. ఆయన బాటలో ఇప్పటికే జన సైనికులు అదే రకంగా వీర మహిళలందరూ కూడా వెళ్తారు. ఆయనకి ఎందుకంటే పవర్ స్టార్ మాటే వాళ్ళందరికీ శిరోధార్యం కాబట్టి ఇక ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. కూర్చుంటే కుదరదు. జనాల్లోకి వెళ్ళాలి. జనంలోకి వెళ్ళాలి. జన సైనికులు. అది ఆయన ఇచ్చిన స్లోగన్‌గా మనం భావించొచ్చు. ఇక ఆయన చేసిన మంచి పనుల గురించి చెప్తే దిష్టి తగులుతుందేమో అనిపిస్తుంది నాకైతే. నా పర్సనల్‌గా ఆయన మీద నాకున్న అభిప్రాయం గురించి. ఎందుకంటే రాఖీ పండుగ ఆ పిఠాపురం నియోజకవర్గాన్ని మొత్తం అప్పుడే మాటిచ్చాడు. దేశం మొత్తంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా నిలబెడతాను. నాకు దాంతో అంత అటాచ్‌మెంట్ పెరిగిందని చెప్పారు. జనం కూడా నమ్మి అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్‌ని గెలిపించుకున్నారు. ఆ తర్వాత ఇప్పటిదాకా 300,00,00,000 పనులకి ఒక పిఠాపురం ఒక నియోజకవర్గంలో ఇంతకుముందు చూస్తే చిన్న నియోజకవర్గం. ఇప్పుడు దానికొచ్చింది, దాని ఎలివేషన్ పెరిగిపోయింది పవన్ కళ్యాణ్ గెలిచాక. అక్కడ 300,00,00,000 అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. చేశారు. చిన్న చిన్న పనులాగా అనిపిస్తాయి గానీ రాఖీ పండుగ నాడు మరి ఆయన ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్.
అక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి వితంతు మహిళలకంటే భర్తలను కోల్పోయి రకరకాల కారణాలు ప్రమాదవశాత్తు కావచ్చు, జబ్బుల బారిన పడి కావచ్చు, భర్తలు కోల్పోయి ఏకాకిగా మిగిలిన వితంతువులందరికీ నేనున్నాను మీకు ఒక సోదరుడిగా. నన్ను మీ అన్నగా స్వీకరించండి, తమ్ముడుగా స్వీకరించండి అనే భావాన్ని వాళ్ళలో చొప్పిస్తూ 1500 మంది వితంతు స్త్రీలకి, అంటే వితంతు స్త్రీలకే ఎందుకు పెట్టాలండి అని మీరు అడగచ్చు. ఏకాకిగా మిగిలారు. భర్తలను కోల్పోయారు. ఎటు పాలుపోలే. సంఘంలో ఏం చేయాలో తోచట్లేదు. వాళ్ళకి ఒక అండగా నేనుంటాను అనే ఆలోచనని, ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని క్రియేట్ చేస్తూ రాఖీ పండుగ నాడు వాళ్ళందరికీ చీరలు పంపించారు. దానికి మరి ఈయనెళ్లారా అండి? రాఖీ కట్టించుకున్నారా? కాదు. ఆయనకున్నటువంటి సైన్యం ఉన్నారు గదా! జన సైనికుల్ని పంపించి ఆహ్, అన్నగారు పంపించారు, పవన్ కళ్యాణ్ గారు పంపించారంటే వాళ్ళ ఉద్వేగాన్ని మనం అసలు ఊహించుకోవచ్చు. మాకొక భరోసా దొరికింది. ఇప్పటిదాకా ఎవరు చేస్తారు? సొంత అన్నకి కట్టాలంటే అక్కచెల్లెలికి టైం ఉండట్లేదు వాస్తవంగా చెప్పాలంటే. బహుమానం అనేది దొరకట్లేదు. రకరకాల మనుషులు తయారైపోయారు. థాంక్స్ అంటారు. లేదంటే మెసేజ్ రూపంలో వాట్సాప్‌లో పంపించేస్తారు స్వీట్లు, కానుకలన్నీ కూడా. వీళ్ళు రాఖీలు పంపించేస్తున్నారు. అది డిజిటల్. అనుబంధం, ఆప్యాయత లేదు. దానికి శ్రీకారం చుట్టూ చీరలు పంపించితే వాళ్ళు ఎంత ఆనందపడతారో ఆ ఉద్వేగం నేనున్నాననే భరోసా. అక్కడ పంపించిన చీర వాళ్ళు కొనుక్కోలేక, చీర లేక 1500 మంది పిఠాపురంలో చేశారు. ఇంతకుముందు కూడా చేస్తే పిఠాపురంలో ఎలక్ట్రీషియన్‌లండి. వాళ్ళు ఒకళ్ళకి షాక్ కోడ్ పంపిస్తే 300 ఎంతమంది ఇప్పుడు గణాంకాలు గుర్తులేదు. 300 పైగా వాళ్ళందరికీ సేఫ్టీ కిట్లు పంపించాడు. చిన్న విషయం. కానీ ఒక ప్రాణం పోయిందని ఆ మాట తట్టుకోలేక ఆ నియోజకవర్గం చుట్టుపక్కల పనిచేసే వాళ్ళందరినీ పిలిచి అది ఇవ్వడం. ఇలాంటి ఎన్నెన్ని. ఆయనకొచ్చే జీతం ప్రతి నెల ఒక శాసనసభ్యుడిగా ఆయనకొచ్చే జీతం 45 మంది అనాథలను అనొద్దన్నాడు. దేవుడి బిడ్డలు అనమన్నాడు. నేను చూసుకుంటానని వాళ్ళందరికీ అసల ఒక ప్రభుత్వం ఒక కొన్ని వ్యవస్థలు చేయాల్సిన పని నా జీతం నాకు కష్టపడితే నెలకంతా గవర్నమెంట్ గుర్తించి ఇచ్చిన ఆయన జీతాన్ని 2,20,000 ఎంతో సుమారుగా 5,000 చొప్పున నాకు ఎమ్మెల్యేగా వచ్చినంత కాలం ఈ పిల్లల అభివృద్ధికి నేను వాళ్ళ చదువు సంధ్యలకి మేము పంపిస్తానని చెప్పి ఆయన అది ఇవ్వడం. ఇది పిఠాపురం చేసుకున్న అదృష్టమేమో అనిపిస్తుంది. పిఠాపురానికి దేవుడు కుక్కుటేశ్వర స్వామి కావచ్చు, అలాగే దత్తాత్రేయుడు గారు. ఇక్కడ వాళ్ళకి దొరికిన ప్రత్యక్ష దైవం ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఆదుకుంటున్నాడు. అక్కడ చెప్పాలంటే వాళ్ళందరిని. సో, హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్. ఈ జన సైన్యానికి ఈ పిలుపందింది. ఆయన బాటలో కొంతమంది వెళ్తూ కొన్ని చోట్ల జనసేన శ్రేణులు, అలాగే ఆయన బాటలోనే కొంతమంది రాఖీలు సంబంధించి కొంతమందికి బహుమానాలు కూడా ఇచ్చి, ఆయన ట్రెండ్‌ను వాళ్ళు ఫాలో అయ్యారు. కొన్ని చోట్ల జనసేన శ్రేణులు, నాయకులు కూడా. ఇదంతా ఒక నాయకుడు ముందడుగు వేస్తే ఆయన వెనకాల కొన్ని కోట్ల మంది నడుస్తారనడానికి ఇప్పుడు ప్రత్యక్ష ఉదాహరణ ఈ మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్. నిరభ్యంతరంగా మనం చెప్పచ్చు. నిస్సందేహంగా చెప్పచ్చు. ఏదో ప్రలోభాల కోసమో, ప్రచారాల కోసమో ఈ పనులు పవర్ స్టార్ ఎప్పుడు చెయ్యడు, చెయ్యబోడు. జనాల అభివృద్ధి నిజంగా మనస్ఫూర్తిగా కాంక్షించే మనిషి కాబట్టి అక్కడ అడవి బాట కార్యక్రమాలు చేసి, అక్కడ గిరిజన స్త్రీలు, అమాయకమైన స్వచ్ఛమైన స్త్రీలు, పురుషులు, ఆ కొండ జాతి పుత్రులు అందరూ కూడా ఈయన్ని ఆశీర్వదిస్తున్నారు. సుఖంగా ఉండమని. ఈయన కోసం పూజలు చేస్తున్నారు. అక్కడ ఇలాగే ఇక్కడ వీళ్ళు ఈ దేవుడి బిడ్డలు అంటే దేవుడు నిరాదరించిన నేను చూస్తానని కొంతమందికనే ఈయన చూసి మరికొంతమంది వాళ్ళ నియోజకవర్గాలు ఇటువంటి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయొచ్చు. సో, పవన్ చూపిస్తున్న బాటలో జనసైన్యం నడవాలి. జనసేనను బలోపేతం చేయాలి. జనంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి వాళ్ళకి కూడా తెలియజేయాలి. ఏ పథకాలున్నాయి, దానివల్ల ఏ రకంగా మార్పు జరుగుతుందనేది చేయాలి. ఈ జన సైన్యాన్ని తెలియజేస్తూ మరింత బ పటిష్టంగా బలోపేతం చేయాలని ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తారని జనసైనికులు వీరమహిళల్ని చేస్తారని ఆశిస్తూ, ఇది ఆయన అప్పచెప్పిన ఒక పనిగా చాలా సహృదయంతో, చిత్తశుద్ధితో చేయాలని అందరికీ చెబుతూ జనసేనాని నీ బాటలో మేమందరం తప్పకుండా నడుస్తామని నా తరపున నేను చెప్తూ సెలవు.